తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న సభ్యులందరికీ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు కూడా తమ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఈ కేవైసీ పూర్తి చేయడానికి డిసెంబర్ 31, 2025 వరకు గడువు ఉంది. ఈ గడువులోగా ప్రక్రియను పూర్తి చేయని వారికి జనవరి నెల నుంచి రేషన్ సరుకులు అంటే సన్నబియ్యం పంపిణీ నిలిపివేయబడతాయని వార్తలు వచ్చాయి. అయితే ఈ కేవైసీ లేకపోయినా బియ్యం పంపిణీని ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఈ కేవైసీ అనేది కేవలం ధృవీకరణ ప్రక్రియలో భాగమేనని ప్రజలు ఆందోళన చెందవద్దని పౌర సరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఉగాది పండుగ నుంచి రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. సుమారు 17 లక్షల కొత్త పేర్లను ఫిబ్రవరి మరియు మే 2025 మధ్య చేర్చారు. కొత్త రేషన్ కార్డుల కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది.